నమస్తే అండి. నమస్తే. రీసెంట్ గా ఈ రోజు కల్వకుంట్ల కవిత పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఇప్పటి నుంచే కాదు 10 ఏళ్ల నుంచి పవన్ కళ్యాణ్ కు తెలంగాణ అంటే పగనే అన్నట్టుగా ఆమె మాట్లాడింది. సో ఆ వ్యాఖ్యలపై ఏమంటారు మీరు? మరి 10 ఏళ్ల నుంచి కవిత గారు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? ఉమ్, ఇప్పుడు 10 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి ఆ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ మీద వ్యతిరేకంగా చూపిస్తున్నారు అన్నప్పుడు కవిత గారు 10 ఏళ్ళు ఎందుకు మాట్లాడలేదు? సో ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? సో అంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఒక ఒక ప్రాంతాన్ని అవమానపరిచేలా మాట్లాడడం తప్పే. కానీ ఇప్పుడు కవిత గారు అడుగుతున్నారు అని అంటారు కదా, కవిత గారు 10 ఏళ్ళు ఏం చేశారని అడుగుతున్నారు. కవిత గారు కూడా చెప్పాలి కదా. సో మీరు 10 ఏళ్ళు ఎందుకు ప్రశ్నిస్తారు, ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తారు? సో నేను ఇందాక కూడా అదే చెప్పాను. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు అనేక వ్యాఖ్యలు చేశారు, కానీ ఆ రోజు ఎప్పుడు లేని కాంట్రవర్సీని ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారు? సో పవన్ కళ్యాణ్ ఆల్రెడీ మార్నింగ్ పార్టీ నుంచి నోటీస్ కూడా తీసుకొచ్చారు. సో ఆ నోటీసులో కూడా మేము ఒకవేళ ఎవరైనా మనస్తాపానికి గురైతే క్షమించండి అని కూడా ఒక పార్టీ లెటర్ ప్యాడ్ మీద రిలీజ్ చేశారు. సో దాన్ని అప్రిషియేట్ చేయాలి. సో రాజకీయ నాయకులు ఏదైనా అంశం మీద ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక కులాన్నో, ఒక మతాన్నో, ఒక ప్రాంతాన్నో ఆ, చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ యొక్క కోనసీమకి తెలంగాణ దిష్టి తగిలిందని ఒక ప్రాంతాన్ని ఉద్దేశించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో కొంత పొరపాటు జరిగింది. అంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే విధానం చూస్తే మాత్రం ఎక్కడ దేశంతోటో, తెలంగాణ ప్రాంతం మీద దేశంతోటో, కోపంతోటో, కక్షతోటో ఆయన వ్యాఖ్యలు చేయలేదు. అక్కడ రైతులకి ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో ఆయన ఆ రకమైన వ్యాఖ్యలు చేశాడు. ఒరే అన్నం తిన్నావా, ఒరే అన్నం తిన్నావా, మీ అమ్మ ఎక్కడికి వెళ్ళింది, నీ అమ్మ ఎక్కడికి వెళ్ళింది. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అంశాన్ని, సందర్భాన్ని సరిగ్గా అబ్జర్వేషన్ చేయలేదు. కేవలం పవన్ కళ్యాణ్ గారి మాటలనే చూపించారు తప్ప పవన్ కళ్యాణ్ గారి బాడీ లాంగ్వేజ్ ని కానీ, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడిన సందర్భాన్ని కానీ సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో పవన్ కళ్యాణ్ గారు రేపు ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆయన జనసేన పార్టీ నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఆ వర్షంతో ఇప్పుడు వీళ్ళందరూ కూడా కవిత గారు చెప్పారు. కవిత గారు 10 సంవత్సరాలు ఏం చేశారు? 10 సంవత్సరాల నుంచి అడగాలి కదా మీరు నిజంగాను. మరి ఇప్పుడే ఎందుకు అడుగుతున్నారు? మీరు ఇప్పుడే అడిగారు, నేను కాదంటలేదు. సో 10 సంవత్సరాల నుంచి ఎందుకు అడగలేదు అంటున్నారు. కోమటిరెడ్డి మాట్లాడుతూ కూడా పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే, ఆయన సినిమాలను తెలంగాణలో ఆడనివ్వము అంటూ కూడా ఆయన ఘాటుగా వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ గారు మీద. సో దానిపైన ఏమంటారు? అంటే సినిమాలు ఆపేస్తాము అంటే ఆపేయచ్చు, ఎందుకంటే ఆయన సినిమాటోగ్రఫీ మంత్రి కాబట్టి ఆయన ఆపేయచ్చు, ఆయనకి అధికారం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆపచ్చు, కాదంటే. కానీ దాని మీద ఖచ్చితంగా రేపు పొద్దున పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, లేదా పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్ కావచ్చు, రేపు ఈ కాంగ్రెస్ పార్టీకి అగ్నిస్ట్ గా ఓట్లు వేసే అవకాశం కూడా ఉంటుంది. ఆ అంశాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. సో పవన్ కళ్యాణ్ టార్గెట్ అనేది పొలిటికల్ గా టార్గెట్ చేశారు. రేపు ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తారు అన్న అంశంతో ఆ వ్యాఖ్యలు చేశారు. అయితే అలాగే వ్యాఖ్యలు చేశారు ఏంది ఎలా చేశారని మీరు ఎలాగ అంటున్నారు మీరు అడిగితే, ఇప్పుడు కవిత గారే సాక్షి. కవిత గారు చెప్పారు గతంలో 10 సంవత్సరాలు చేశారని. ఆ 10 సంవత్సరాలు ఎప్పుడు కూడా అంత కాంట్రవర్సీ తీసుకురారు. సో ఈయన రేపు ఇక్కడికి వస్తారు కాబట్టి దాన్ని అంత హైప్ తీసుకొచ్చారు. అన్నిటికంటే కోమటిరెడ్డి గారు ఒక సర్పంచ్ని కిడ్నాప్ చేయడం, ఆ అంశం చాలా హైలైట్ అంశాన్ని సైలెంట్ చేయడం కోసం ఈ పవన్ కళ్యాణ్ గారి అంశాన్ని హైలైట్ చేశారు. సో అది కూడా ఒక అంశమే. కోమటిరెడ్డి గారి అంశాన్ని సైలెంట్ చేయడం కోసం కూడా ఈ అంశాన్ని కూడా తీసుకొచ్చారు. అది కూడా స్ట్రాటజీ ప్రకారం ఒక రకంగా జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారు లెటర్ ప్యాడ్ కూడా మార్నింగ్ రిలీజ్ చేశారు. సో సందర్భాన్ని కూడా మనం ఉపయోగించుకోవాలి. సో దానికి ఇంకా ఆయన బీఆర్ఎస్ పార్టీ నాయకులు జగదీశ్వర్ రెడ్డి గారు కూడా చాలా ఇది అవుతున్నారు. సో ఆయనకి నెక్స్ట్ ప్లేస్ ఉంటారు పార్టీలో, నెక్స్ట్ ప్లేస్ ఆయనకి రావాలని కోరుకుంటున్నారో ఏమో మాకు తెలియదు. అంటే పార్టీ మొదటి నుంచి కూడా జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. కానీ అంటే ఇప్పుడు కేటీఆర్ గారే మీ చేత వ్యాఖ్యలు చేయించారా, లేదా కేసీఆర్ గారు చేయించారా? కేసీఆర్ అయితే చేయించరు. కేసీఆర్ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా నిజంగా చాలా ఇష్టం. 2023 సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ గారే స్వయంగా చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు లాంటి కమిటెడ్ నాయకులు మా బీఆర్ఎస్ పార్టీలో ఉంటే బాగుండని చెప్పి స్వయంగా కేసీఆర్ గారే అన్నారు. సో అంటే కేసీఆర్ గారికి ఏ రకమైన లేదు కదా. సో నిజంగా అంతకుముందు అంటే మరి 10 సంవత్సరాలు అంటే మరి 8 సంవత్సరాల క్రితమే కదా, 2 సంవత్సరాల క్రితమే కదా కేసీఆర్ గారు అన్నారు. సో గతంలో చేసిన ఈ వ్యాఖ్యలు కూడా ఏ అంశాలను కూడా అంత సీరియస్ గా తీసుకోలేదు. దీన్ని పోటీ చేస్తున్నారు కాబట్టి తీసుకుంటున్నారు. కవిత గారు ఏంటంటే, కవిత గారు ప్రధాన ఉద్దేశం ఏంటో తెలుసా? కవిత గారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న హరీష్ రావు గారిని బయటికి పంపించాలి, సంతోషరావు గారిని బయటికి పంపించాలి. అప్పుడు కవిత గారు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంతమందిని బయటికి పంపించడం కోసమే కవిత గారు బయటకు వచ్చారు. సో ఈ స్ట్రాటజీ చాలా తక్కువ మంది తెలుసు. సో రేపు మళ్ళీ కేటీఆర్ గారితో, కేసీఆర్ గారితో
కవిత గారు పనిచేస్తారు, బీఆర్ఎస్ పార్టీలోకి కవిత వెళ్తారు. హరీష్ రావు గారిని బయటికి పంపించడం కోసమే కవిత గారు బయటకు వచ్చారు. అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు ఎక్కువగా పవన్ కళ్యాణ్ ఇష్యూలో వాళ్ళే ఎక్కువగా మాట్లాడుతున్నారు, ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గాను. రీసెంట్ గా హరీష్ రావు మాట్లాడుతూ కూడా ఆంధ్ర అధికారులు అంటూ హైలైట్ చేస్తూ మాట్లాడారు, తెలంగాణను పాలిస్తున్నది ఆంధ్ర వాళ్ళ లేదంటే తెలంగాణ వాళ్ళ అంటూ ఇండైరెక్ట్ గా హైలైట్ చేస్తూ మాట్లాడుతున్నారు. మళ్ళీ దీనిపైన ఏమంటారు? అంటే కొన్ని సందర్భాల్లోని ప్రపంచ వ్యాప్తంగా మనం గమనిస్తే రాజకీయ వ్యవస్థలోనే కులాన్నో అంటే వాళ్ళ పొలిటికల్ గా ఇమేజ్ తగ్గినప్పుడు ఒక కులాన్నో ఒక మతాన్నో ఒక ప్రాంతాన్నో తీసుకురావాలి. సో అలాగే తీసుకొచ్చారని నేను అనుకుంటున్నాను. సో గతంలో ఎవరికైతే కాంట్రాక్ట్లు ఇచ్చారో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎంతో మందికి ఆంధ్ర వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చారు. హరీష్ రావు గారు చేసిన వ్యాఖ్యలు, జగదీశ్వర్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు, అన్ని వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిన అన్ని వ్యాఖ్యలు కూడా కరెక్టే అవుతాయి. ఎప్పుడు మీకు అధికారం లేనప్పుడు మీరు కూడా 10 సంవత్సరాలు పరిపాలించారు. సో ఆ విషయం ప్రజలు అడుగుతున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీకు అధికారం ఇచ్చినప్పుడు మీరేం చేశారు? మీరు ఆంధ్ర వాళ్ళతోటి కాంట్రాక్ట్ వర్క్ చేయలేదా? సో ఎంతో పెద్ద పెద్ద వాళ్ళు చేశారు. సో ఆ లిస్టు మొత్తం కూడా వీళ్ళ దగ్గర ఉంది. సో వీళ్ళు ఉన్నప్పుడు మాత్రమే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతే ఈ అంశాన్ని తీసుకురావడం అంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్ర వాళ్ళకి మళ్ళీ ఆయన ఇచ్చేస్తున్నాడు. రేపు మనకి బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉంటేనే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనే యాంగిల్ పొలిటికల్ గా తీసుకెళ్తున్నారు. సో మీరు 10 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా ఏం చేశారో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే చేస్తారు. అంటే ప్రతిసారి తెలంగాణ ఎమోషన్ ని బీఆర్ఎస్ నాయకులు బాగా వాడుకుంటున్నారనే చెప్పుకోవచ్చు. అంటే ఏ సందర్భం చూసినా ప్రతి దానికి తెలంగాణ మూవ్మెంట్ ని, తెలంగాణ ప్రజలని, తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు అనే వాటినే ముందుకు తీసుకొస్తూ ప్రతిదాన్ని దాన్నే రాజకీయంగా చుట్టూ అలుముకుంటున్నారు. సో దీనిపైన ఏమంటారు? ఎంతో మంది చనిపోయారు తెలంగాణ కోసం. చనిపోయిన వాళ్ళందరూ ఎవరు? డబ్బున్న వాళ్ళ పిల్లల, పేదవాళ్ళు. శ్రీకాంత్ సార్ ఎవరు? ఒక పీసీ బిడ్డ. వాళ్ళ తల్లికి మీరు ఏమి ఇవ్వగలుగుతారు? నేనేమి ఇవ్వగలుగుతాను? రాజకీయ పార్టీలు ఏమి ఇవ్వగలుగుతాయి? అంటే ప్రతిసారి కూడా ఈ అంశాన్ని ఉపయోగించుకుని రాజకీయంగా లబ్ధి పొంది అంటే అది జరగదు. ఎందుకంటే 10 సంవత్సరాలు ఒక పార్టీకి అధికారం అంటే ఎన్టీ రామారావు గారికి కూడా రాలేదు, కానీ కేసీఆర్ గారికి వచ్చింది. దాన్ని సరిగ్గా వినియోగించుకోలేకపోయి వాళ్ళు చేసిన పొరపాటు కూడా ప్రజలు. వీళ్ళు ఎన్నిసార్లు సెంటిమెంట్ తీసుకొచ్చినా ఆ టైమ్ ఆఫ్ పీరియడ్ అనేది ప్రతిదానికి ఒక ఎక్స్పైర్ డేట్ ఉంటుంది, అది అయిపోయింది. కానీ అంటే వాళ్ళు ఈ అంశాన్ని వాడుకోవడంలో ఎక్స్పైర్ అయిపోయింది.